అందరిది ఒకే టైప్ బాడీ కాదు కాబట్టి మనకి బ్లౌజులు సెట్ అవ్వవు. ఇందులో ఏదో ఒక పాయింట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఒక పాయింట్ ఇక్కడ ఎక్కువైనా పెట్టుండాలి, లేదా తగ్గించి ఉండాలి. అప్పుడే వాళ్ళకి సెట్ అవుతది. ఫ్రంట్ పొడవు అనేది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా మార్చేస్తాం. ఈ చెస్ట్ మెయిన్ డాట్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఒకలాగా మార్చేస్తాం. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వీడియోలో చెప్పే వాటికంటే కూడాను మీ అంతటా మీ ఓన్‌గా ఒకసారి కట్ చేసుకొని వాటిలో వచ్చే మిస్టేక్స్ ద్వారా నేర్చుకుంటారు చూడండి. అది పర్మనెంట్‌గా మీకు ఒక లెసన్ లాగా ఇంకా పర్ఫెక్ట్‌గా షైన్ అవ్వడానికి ఉంటదనమాట. అందుకోసం మనం ఏ కస్టమర్‌కి ఎంత మెయిన్ డాట్ పెట్టాలి, ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్‌కి ఎంత మార్క్ చేయాలనేది అంటే ఒక నడుముకు తగినట్టు ప్రతి ఒక్క కస్టమర్‌కి ఆ నడుముకు తగినట్టు అంతే చెస్ట్ ఉండాలని లేదు, అంతే చంకరౌండ్ ఉండాలని లేదండి. ఇవి 2 మారుతుంటాయి. మనకు 13.5 పెట్టాల్సిన ప్లేస్‌లో 13 పెట్టామనుకోండి, అప్పుడొచ్చేసి ఈ కుట్టొచ్చేసి చెస్ట్ మీద కూర్చొని ఉంటది. ఓకేనా? అట్లాంటప్పుడు మనకేం అర్థం అవ్వాలి? ఓకే. ఈ కస్టమర్‌కి మనం ఫ్రంట్ పొడవు పెట్టాల్సిన దానికంటే తక్కువ పెట్టాము అని. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తే ఓపెన్స్ ఏమో నా వైపునున్నాయి. ఓకేనా? ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో నా వైపునున్నాయి. ఇటువైపున వచ్చేసి హ్యాండ్ కట్ చేశాను కాబట్టి, అటువైపున వచ్చేసి నేను ఈ విధంగా ఈ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేశాను. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా ప్లేస్ చేసేసాను. ఇంకిక్కడొచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుందామండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వరకు మాత్రమే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి షోల్డరు, చంకరౌండ్‌ని ముందు కట్ చేసేద్దామండి. ఓకేనా? ఇది సెపరేట్‌గా ఒక వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేసరికి చాలామంది భయపడిపోతారండి. కుదరటం లేదు అనేసి. అందుకోసం వాళ్ళ కోసం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. వాళ్ళ కోసం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఓకేనండి? స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి మంచి విషయాలుంటాయి మీకు ఉపయోగపడేటివి. ఓకేనండి? ఇంతవరకు ఓకే కదా! ఇంకిక్కడ చూడండి ఈ విధంగా నెక్ కొంత భాగం కట్ చేశాను. ఇంకిక్కడొచ్చేసి పావించి డౌన్ పెట్టుకున్నానండి. ఇలా పావించి డౌన్ పెట్టాను కదా! అక్కడ వరకు కూడాను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఇక్కడ పావించి డౌన్ తీయడం వల్ల మనకొచ్చేసి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది సెపరేట్ వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఇదొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత. అంటే బ్యాక్ పార్ట్‌కి ఎక్కడుందో మార్కింగ్ అప్పర్ చెస్ట్ కొలత, ఫ్రంట్ పార్ట్‌కి కూడా అక్కడికే ఉంటదండి. ఓకేనా? ఇంక అందులో ఏ మార్పు లేదనమాట. ఓకేనండి? ఇంక మనకు కావాల్సిందేంటి? ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకు పని లేదు. ఓకేనా? ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనండి? ఇంకిప్పుడొచ్చేసి ఫస్ట్ చంకలోతు తీద్దాం. చంకలోతుకొచ్చేసి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇటువైపున కూడా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా? అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా చంకలోతు తీయగలరండి. ఇంకిక్కడొచ్చేసి మనకొచ్చేసి ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. డీప్ నెక్ కొలతలు ఏవైనా కూడాను చంకలోతు అంటే పెద్ద సైజ్ వాటికి హాఫ్ ఇంచు, మరి చిన్న సైజ్ ఉంటాయి కదా! 25 అట్లాంటి వాటికొచ్చేసి ఒక పావించి తీస్తే సరిపోద్దండి. ఓకేనా? మళ్ళీ 27, 28 వీటికి కూడాను ఒక హాఫ్ ఇంచ్ తీస్తే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్దనమాట. ఓకేనండి? అంతవరకు క్లియర్ కదా! ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఈ సైజులు వాటికొచ్చేసి అంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి వీటికొచ్చేసి ఏ డౌట్ లేకుండా ఒక 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకోవచ్చు. ఓకేనా? 6.5 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి. ఇదేంటి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ పొడవొచ్చేసి మీకింకా ఆది బ్లౌజ్ వచ్చినా ఈ సైజ్ వాటికొచ్చేసి 6.5 పెట్టండి. కొంతమంది ఇష్టపడతారు ఏంటి కొంచెం 6.5 బదులు 7 ఇంచులు వేస్తే ఇష్టపడతారు. అట్లాంటి వాళ్ళు కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఒక 7 ఇంచెస్ పెట్టేసినా సరిపోద్దండి. ఓకేనండి? ఇక్కడొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 పెట్టాను గదా! ఇక్కడొచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఇక్కడి నుంచి ఇక్కడ కట్ చేశాం గదా! నెక్‌ని అక్కడ వరకు గూడాను ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ గూడా రౌండ్ నెక్కే కాబట్టి స్కేల్‌ని యూజ్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. చూడండి. ఈ విధంగా. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి చాలామంది ఈ విధంగా మీరు ఈ విధంగా మాకు ఫ్రంట్ వైపునొచ్చేసి రౌండ్ షేప్ ఇస్తే పర్ఫెక్ట్‌గా ఉంటదనుకుంటారండి. కాకపోతే ఇది ఇష్టపడే వాళ్ళని బట్టి కొంతమందికి ఇక్కడొచ్చేసి సన్నగా వచ్చిందనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ ఈ క్లాత్ వరకు వాళ్ళు ఇష్టపడరనమాట. ఇదొకటి కస్టమర్ ఇష్టాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని మీరు ఈ విధంగా షేప్ తీయాలా ఫ్రంట్ నెక్‌ని లేదా ఈ విధంగా నార్మల్‌గా తీయాలా అనేది డిసైడ్ చేసుకోండి. ఈ కస్టమర్ వచ్చేసి ఇష్టపడరు కాబట్టి అంటే ఇక్కడ స్కిన్ ఎక్కువ కనపడడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఈ విధంగా నార్మల్‌గానే పెట్టేసాననమాట. ఓకేనండి. ఇంతవరకు అయిపోయింది గదా! ఇంకిక్కడి నుంచి ఎవరికైనా గూడాను ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తే సరిపోద్ది. ఓకేనండి. కొంతమందికొచ్చేసి ఒక 5.5 ఇంచులు, కొంతమందికొచ్చేసి ఒక 5 ఇంచులు. ఎవరికి 5 ఇంచులు, ఎవరికి 5.5 ఇంచులు అనేది చెప్తానండి. బాగా హైట్ ఎక్కువున్న వాళ్ళకొచ్చేసి ఈ ఫ్రంట్ చెస్ట్ పార్ట్ అనేది ఫ్రంట్ చెస్ట్ గూడాను వాళ్ళకి కిందకి మార్క్ చేయాల్సొస్తది. ఓకేనా? ఇదే నడుము కొలతకి నేను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా?
ఈ కస్టమర్కి వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి పెద్ద ఎక్కువ చెస్ట్ ఉండదండి. ఓకేనా, అందుకోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వరకు చివరి వరకు కూడా బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇక్కడ ఈ విధంగా 13 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ రాసిస్తాను అనమాట. ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే కింద వైపు నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకోండి. కింద నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నా సరిపోద్ది అనమాట. లేదు అంత కన్ఫ్యూజన్ దేనికి అనుకుంటే ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులు. ఒక నేను చెప్పాను కదా, బాగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 5.5 మార్క్ చేయండి. ఓకేనా, లేదంటే ఇంకెవరికైనా కూడాను ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులు మార్క్ చేస్తే సరిపోద్ది. ఏంటి మీరు షేప్ పట్టి జాయిన్ చేయడానికి ఖర్చు, ఇక్కడ మిడిల్లో వేస్తాం కదా ఉక్సుల దగ్గర వేసే డాటు, దానికి వీటన్నిటికీ కలిపి నేను చెప్తున్నాను. ఇంకేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనండి, ఇంతవరకు క్లియర్ కదా. ఒకసారి మార్కింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఓకేనా, వీళ్ళకి వచ్చేసి 2.5 ఇంచులు మెయిన్ డాట్కి మార్క్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ ఇది 13 ఇంచులు మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేస్తున్నాను. ఇది నడుము సైజ్ ఎంత అని నేను చెప్పలేదు కదండి, 32 ఇంచులు అనమాట. చెప్పాను కదా, దీని బ్యాక్ పార్ట్ కటింగ్ కూడాను సపరేట్ వీడియో చేస్తున్నాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఈ విధంగా 1 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టేస్తాం కదా. ఓకేనా, డాట్ ఇక్కడ కుట్టేస్తాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్లో క్రాస్గా కలిపేయాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 5 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు కూడాను ఈ విధంగా కలిపేయాలి. మాకంటూ ఒక ఫార్ములా ఉందండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడానికి. అదేంటంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ యువతలకు మార్క్ చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేయాలి. ఇంకొచ్చేసి చాలా మంది కూడాను ఉక్సుల వైపున స్టార్టింగ్ ఉక్స్ లూజ్ అని చెప్తారండి. అలా వాళ్ళు చెప్పకముందే మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు ఈ విధంగా కనుక లోపలికి మార్క్ చేసేస్తే కంప్లైంట్ చెప్పరు. ఓకేనా, అందుకని ఎవరికైనా కూడా డీప్ అంటే ఈ విధంగా ఒక 1/4 ఇంచు లోపలికి మార్క్ చేసి, ఓన్లీ డీప్ అయితేనేనండి. అదే 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఇక్కడ నెక్ వేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ 1/4 ఇంచు తీయచ్చా అంటే అట్లాంటి వాళ్ళకైతే 1/4 ఇంచు తీయకూడదు అనమాట. ఓకేనా, ఈ రెండింటి కలిపి ఈ విధంగా లైన్ రాస్తాను. ఈ స్టార్టింగ్ ఉక్స్ పట్టుకొని ఉండడం వల్ల మనకి షోల్డర్స్ చారదు. ఇక్కడ 1/4 ఇంచు నెక్ వైపున డౌన్ పెట్టాం కాబట్టి దీనివల్ల కూడా నెక్ వైపు పట్టుకొని షోల్డర్స్ చారవు. ఇవన్నీ కూడా షోల్డర్స్ చారకుండా ఆపుతాయండి. అందుకోసం ఈ చిన్న చిన్న టిప్స్ ఖచ్చితంగా పాటించండి. ఓకేనండి, ఇంక ఇక్కడ నుంచి ఏ విధంగా మార్క్ చేయాలి అనేది చెప్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 3.5 ఉంది. ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన నడుము కొలత ఎంత, 32 కదా. అందులో 4వ భాగం బ్యాక్ వైపు వచ్చేసి 2 పార్ట్స్ కాబట్టి 8 ఇంచెస్ మార్క్ చేశాను. ఫ్రంట్ కూడా 2 పార్ట్స్ కాబట్టి ఈ విధంగా 8 ఇంచెస్ మార్క్ చేసేసానండి. మార్క్ చేసేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ మార్కింగ్. ఇంక ఇక్కడ ఏం మార్క్ ఉండదు, ఇక్కడే కుట్టుబడుతుంది. ఓకేనా, ప్లస్ ఖర్చు. ఓకేనండి, మీకు ఈజీగా అర్థమవడం కోసం, యాజ్ ఇట్ ఈజ్గా చూసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసమే ఈ మెథడ్ చెప్తున్నాను. ఓకేనా, ఇంక ఇక్కడే కుట్టుబడుతుంది అంటే ఇంకా ప్రాబ్లం ఏంటంటే మీకు అంతా కూడాను చాలా క్లియర్గా అర్థమైనట్టే కదా. ఓకేనండి, ఇంక ఇక్కడ వచ్చేసి ఈ షేప్ పట్టి అండి. ఓకేనా, బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మనకి షేప్ పట్టి సైడ్ వచ్చేసి కనీసం ఒక 2.5 ఇంచులు ఉండాలండి. కనీసం ఒక 2.5 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఓకేనా, కొన్నిటికి వచ్చేసి అంటే బ్లౌజ్ బాగా హైట్ తగ్గిస్తారు కదా, బ్యాక్ పార్ట్ పొడవే వాళ్ళు 14 ఇంచెస్ మన ఖర్చులతో కలిపి 14 ఇంచెస్ పెట్టమంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక 2 ఇంచులు వచ్చినా ప్రాబ్లం లేదు. ఓకేనా, మనం 15 ఇంచులే పెడుతున్నప్పుడు ఖర్చులతో కలిపి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇక్కడ కనీసం ఒక 2.5 ఇంచులన్నా రావాలా కుట్టిన తర్వాత. ఇది ఒక్కటే గమనించుకోండి. ఈ విధంగా ఎందుకు రావాలి అంటే ఇక్కడ మనకు షేప్ పట్టి తక్కువే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇంతే షేప్ పట్టి అనుకోండి. ఓకేనా, ఇంత షేప్ పట్టి అనుకోండి, మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ వైపు ఉంటుంది కదా, ఇక్కడ అంతా కూడా ముడత వచ్చేస్తుంది. ఇక్కడ ఒక గీతలాగా కూడా వచ్చేస్తుందండి. ఒకసారి నా మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి. నేను చెప్పింది అవునో కాదో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రంట్ పొడవు అనేది ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి తీసుకునైనా మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, కస్టమర్ దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, అప్పుడైనా ఫ్రంట్ పొడవు ఎంతో తన దగ్గర నుంచి తీసుకుని అంతైనా మార్క్ చేసేసుకోవచ్చు. లేదంటే కుట్టంగా ఎక్స్పీరియన్స్ తోటి ఓకే వీళ్ళ కింద పెట్టేయచ్చు అనేది ఒక ఐడియా వచ్చేస్తుందండి. ఓకేనా, ఇన్ని విధాలుగా మనం ఫ్రంట్ పొడవును మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రంట్ పొడవు మార్కింగ్ అంటే షోల్డర్ వైపు నుంచి కింద వరకు. ఓకేనా, పై నుంచి మాత్రమే మార్క్ చేయడం అలవాటు చేసుకోండి. అంతేగాని బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్క్ చేయడం అలవాటు చేసుకుంటే అందరికీ సెట్ అవ్వదు. ఈ పై నుంచి అలవాటు చేసుకున్నారనుకోండి, ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. అందుకోసం అండి. ఇంకొచ్చేసి ఈ మెయిన్ డాట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంటే ఎవరికైనా కూడా పెద్ద సైజ్ అంటే ఇంతే నెక్ తీస్తాము, డీప్ నెక్ కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు చంకలో తీస్తాము. ఇంక ఈ ఫ్రంట్ పొడవు ఒకటి, ఈ మెయిన్ డాట్ ఒకటి, ఈ రెండింటి ద్వారానే మనకి ఆ కస్టమర్కి కావాల్సిన చెస్ట్ లూజ్ని ఇస్తామండి. ఓకేనా, ఈ ఫ్రంట్ పొడవు తనకు కావాల్సిన దానికంటే
తక్కువ పెట్టామనుకోండి, ఓకేనా? కనుక 13.5 పెట్టాల్సిన ప్లేస్‌లో 13 పెట్టామనుకోండి, అప్పుడొచ్చేసి ఈ కుట్టొచ్చేసి చెస్ట్ మీద కూర్చొనుంటది. ఓకేనా? అట్లాంటప్పుడు మనకేం అర్థం అవ్వాలి? ఓకే. ఈ కస్టమర్‌కి మనం ఫ్రంట్ పొడవు పెట్టాల్సిన దానికంటే తక్కువ పెట్టాము అని. ఇంక ఈ మెయిన్ డాట్ గనక మనం ఆ కస్టమర్‌కి తగినట్టుగా పెట్టలేదనుకోండి, అప్పుడేమవుతది చెస్ట్ పట్టేస్తది. ఈ కస్టమర్‌కే చెస్ట్ హెవీగా ఉందనుకోండి, దీనికొచ్చేసి చెస్ట్ తక్కువుంటది కాబట్టి నేను 2.5 ఇంచులు పెట్టాను. అంటే ఒక నడుముకు తగినట్టు ప్రతి ఒక్క కస్టమర్‌కి ఆ నడుముకు తగినట్టు అంతే చెస్ట్ ఉండాలని లేదు, అంతే చంక రౌండ్ ఉండాలని లేదండి. ఇవి 2 మారుతుంటాయి. అందుకనే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. దీనికెక్కువ చెస్ట్ ఉంటే ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు పెట్టాలి నేను. ఇంకా హెవీ గూడా ఉంటేను నేను 3 ఇంచులు గూడా పెట్టాల్సొస్తది. కానీ దీనికొచ్చేసి చెస్ట్ అనేది తక్కువుంది కాబట్టి నేను 2.5 ఇంచులు మార్క్ చేశాను. ఈ నడుము కొలత ఎంత? 32. ఓకేనండి. అందుకోసం నేనొచ్చేసి ఇక్కడ 2.5 ఇంచులు మార్క్ చేశాను. ఎక్కువ చెస్ట్ ఉండి తక్కువ డాట్ మార్క్ చేసేసుకున్న మెయిన్ డాట్ ద్వారానే తనకి లూజ్ ఇవ్వాలండి. అందుకోసమే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఈ మెయిన్ డాట్ రూపంలోనే తన చెస్ట్‌కి కావాల్సిన లూజ్ ఇస్తేనే తనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా? అదే చెస్ట్ తక్కువ ఉండి ఇక్కడ నేను 3 ఇంచులు పెట్టాననుకోండి అప్పుడేమవుతది? ఇక్కడ ముందంతా కూడా లూజ్‌గా ఉంటది. అది కరెక్ట్ కాదనమాట. అందుకోసం మనం ఏ కస్టమర్‌కి ఎంత మెయిన్ డాట్ పెట్టాలి, ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్‌కి ఎంత మార్క్ చేయాలనేది పర్ఫెక్ట్‌గా ఒకసారి మీరు అలవాటు చేసుకుంటే మీకే అర్థమైపోద్ది. ఇంక చూసారు గదా! ఇంక ఫ్రంట్ పార్ట్‌లో మీకు అర్థం కాని విషయం ఏముందండి? ఎవరికైనా ఇక్కడి నుంచి ఒక 5 ఇంచులు పెట్టండి. ఇంకెవరికి 5.5 పెట్టమన్నాను నేను? హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా హైట్ ఎక్కువుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకొచ్చేసి ఇక్కడ 5.5 పెట్టాలి. బాగా హైట్ ఎక్కువున్న ఇదే 32 ఇంచులో కస్టమర్ వచ్చారనుకోండి, తనకి 13 ఇంచులు పెడితే సరిపోదు. ఓకేనా? తనకు కనీసం 13.5 పెట్టాలి. ఇంకా హైట్ ఎక్కువుండి చెస్ట్ ఎక్కువుందనుకోండి, వాళ్ళకొచ్చేసి దగ్గర దగ్గర 14, పావు తక్కువ 14 ఇంచులు కూడా ఫ్రంట్ పొడవు పెట్టాల్సొస్తది. ఇవన్నీ కూడాను మనం కుట్టే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వస్తదనమాట. ఒక బ్లౌజ్ అనేది ఎప్పుడు గూడాను చెప్పిన్ చెప్పంగానే మీకొచ్చేయాలని ఏం లేదండి. ఏదైనా మీ ఓన్‌గా మీరు ఒకటికి 2 సార్లు ట్రై చేస్తే, అందులో నుంచి నేర్చుకునే పాయింట్సే మీకు పర్మనెంట్ అనమాట. ఇక్కడ వీడియోల్లో చెప్పే వాటికంటే గూడాను, మీ అంతట మీ ఓన్‌గా ఒకసారి కట్ చేసుకొని, వాటిలో వచ్చే మిస్టేక్స్ ద్వారా నేర్చుకుంటారు చూడండి, అది పర్మనెంట్‌గా మీకొక లెసన్ లాగా ఇంకా పర్ఫెక్ట్‌గా షైన్ అవ్వడానికి ఉంటదనమాట. ఓకేనండి. అందుకోసమే నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. చెప్పడంతోనే కాదండి, మీరు ఒకటికి 2 సార్లు ఖరాబైన బ్లౌజులు ఒక వేస్ట్ క్లాత్‌లుంటాయి గదా ఇంట్లో, వాటి మీద ట్రై చేశారనుకోండి, ఒకసారి రాకపోవచ్చు. 2, 3 క్లాతులు వేస్ట్ అయినా గానీ, తర్వాతైతే వస్తది గదా! అందులో నుంచి చాలా నేర్చుకుంటారు. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఏ పాయింటు ఎక్కువ పెట్టాలి, ఏ పాయింట్ తక్కువ పెట్టాలి. ఓకేనా? మన ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురున్నారనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు, వాళ్ళ మీద ట్రై చేయండి. ఓకేనా? ఓకే. తినకొచ్చేసి చెస్ట్ ఎక్కువుంది గాబట్టి, ఓకే. పావు తక్కువ 3 ఇంచులు. ఇంకా హెవీ ఉందా 3 ఇంచులు పెట్టి చూడండి. చెస్ట్ తక్కువుందా తనకు మెయిన్ డాట్ గురించి చెప్తున్నాను. తక్కువుందా ఒక 2.5 ఇంచులు పెట్టండి. కొంతమందికి ఇదే నడుము సైజ్‌కి 32కి చెస్ట్ ఏమి ఉండదండి. ఫ్లాట్‌గా ఉంటదనమాట. అట్లాంటోళ్ళకి 2 కూడా పెడతాం మనం. ఓకేనా? తనకు చెస్టే లేనప్పుడు, మనం ఇక్కడ మెయిన్ డాట్ ఎక్కువ పెట్టి ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ ఫ్రంట్ అంతా గూడాను లూజ్ ఉంటదనమాట. అట్లా ఉండకూడదు. అంటే ఇవన్నీ గూడాను మీ ఓన్‌గా మీరు ట్రై చేసే కొద్దీ ఇంకా మెయిన్ పాయింట్స్ మీకు అర్థమవుతాయి. నేను చెప్పడంతో పాటు కూడాను మీరు ప్రాక్టీస్ చేసే దాంట్లోనే మీరెక్కువ నేర్చుకుంటారు అని చెప్తున్నాను. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఫ్రంట్ పొడవనేది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా మార్చేస్తాం. ఈ చెస్ట్ మెయిన్ డాట్ అనేది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకలాగా, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి ఒకలాగా మార్చేస్తాం. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. చాలా సింపుల్. ఇవి గనక మీరు తెలుసుకున్నారనుకోండి అందుకనే నేను ఈ హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, చెస్ట్ తక్కువ అన్నాను గదా! ఈ 4 రకాల వాళ్ళకి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? చెప్పాను గదా! నేను స్టార్టింగ్‌లో ఏం చేశానంటే, నా మీ దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వండి. నేను ట్రై చేస్తాను అని చెప్పి తీసుకునేదాన్ని. ఓకేనండి? అట్లా తీసుకొని వాళ్ళకి బ్లౌజ్ కుట్టించేదాన్ని. ఏంటి? డబ్బులు తీసుకోకుండా. ఏంటి? నాకు అలవాటు కావాలి కాబట్టి. అప్పుడు అంటే నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. తెలియని వాళ్ళకి బ్లౌజ్ ఖరాబ్ చేస్తా ఉంటే కుదరదు గదా! నాకు కొంచెం ఇంట్లో అన్ని వేస్ట్ క్లాతుల మీద ట్రై చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వండి. నేను ఫ్రీగా కుట్టిస్తాను. నచ్చితే నా దగ్గర కుట్టించుకోండి. లేకపోతే లేదు అని చెప్పి, ఆ విధంగా ప్రయోగాలు చేయడం వల్ల నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఓకేనండి. ఓకే. దీనికొచ్చేసి ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం తక్కువ పెట్టాలి. ఈ ఫ్రంట్ పొడవు అనేది కొంచెం ఎక్కువ పెట్టాలి. ఇవన్నీ పాయింట్లు కూడా ఓన్‌గా వచ్చేస్తాయండి. చెప్పడంతోనే ఇంతే మార్క్ చేసేసామని కుదరలేదు అంటే అది కరెక్ట్ కాదు. నా దగ్గరకొచ్చిన ఈ కస్టమర్‌కి ఇట్లా ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇందులో ఏదో ఒక పాయింట్ మీ దగ్గరకొచ్చే వాళ్ళకి ఒక పాయింట్ ఇక్కడ ఎక్కువైనా పెట్టుండాలి. లేదా తగ్గించుండాలి. అప్పుడే వాళ్ళకి సెట్ అవుతది. ఇవన్నీ గూడాను మీ ఓన్‌గా మీరు 1, 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. అందుకోసమే నేను చెప్పేది పాయింట్ అయితే కొత్త వాళ్ళకి ఉపయోగపడతదండి. చెప్పాను గదా! ఇంట్లో వచ్చేసి ఫస్ట్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. మీకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒకటివ్వండి బ్లౌజ్ పీస్ నేను ఫ్రీగా కుట్టిస్తాను అని చెప్పండి. నేనైతే ఆ పద్ధతినే ఫాలో అయ్యాను. ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు దీనికొచ్చేసి చూడగానే మనిషిని ఏ విధంగా పెడతామండి?
పెట్టలేం కదా. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకు అర్థమైపోతుంది. ఫ్రంట్ పొడవు వీళ్ళకి ఓకే, ఒక ఈ విధంగా ఒక పావించు డిఫరెన్స్ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఫ్రంట్ పొడవు. దానివల్ల బ్లౌజ్ అయితే ఖరాబ్ అవ్వదండి. బ్లౌజ్ అయితే ఖరాబ్ అవ్వదు. తర్వాత నేర్చుకుంటాం కదా మనం. ఓకే, వీళ్ళకి వచ్చేసి ఒక పావించి ఎక్స్ట్రా పెట్టాము, 13 పెట్టాల్సింది 13 పెట్టాము, మనం ఒక పావించి తగ్గించుకోవాలి అనే లెసన్స్ మనంతటా మనం నేర్చుకుంటాము. అందుకోసమే ప్రతిదీ కూడాను చెప్పే వాటితో పాటును మీ ఓన్గా మీరు ట్రై చేయడం వల్ల మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు. ఇప్పుడు నేను చెప్పేదానికంటే కూడా మీరే పర్ఫెక్ట్గా తయారవుతారు. ఓకేనండి, ఇంకా ఎన్నో పాయింట్స్ ఉంటాయి, అవన్నీ కూడాను మీ ఓన్గా ట్రై చేయడం వల్లే వస్తాయి. ఓకేనా, ఒక వీడియో ద్వారా మాకు పర్ఫెక్ట్గా రాలేదే అనడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇందులో ఏదో ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట పెంచడం తగ్గించడం ద్వారా మీ దగ్గర మీ బాడీకి తగినట్టు, ఓకేనా, మీ బాడీకి తగినట్టు సెట్ అవుతుంది. ఇక్కడ మనం అందరిది ఒకే టైప్ బాడీ అయితే ఇంకా బ్లౌజులు ఎందుకు సెట్ అవ్వండి? అట్లా కాదు కదా, అందరిది ఒకే టైప్ బాడీ కాదు కాబట్టి మనకి బ్లౌజులు సెట్ అవ్వవు. ఓకేనండి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇంక ఇక్కడే కుట్టుబడుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇక్కడే కుట్టుబడుతుంది. మెయిన్ డాట్ని ఇక్కడ కుట్టేస్తాము. ఇంక చంక దగ్గర ఉక్స్ దగ్గర వేసి డాట్ వచ్చేసి నేను వచ్చేసి కుట్టేటప్పుడు మాత్రమే మార్క్ చేసేసుకొని కుట్టేస్తానండి. ఓకేనా, ఇంకా బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసేసుకున్నానో అక్కడే కుట్టుబడుతుంది. ఓకేనండి, ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. మీకైతే ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఒకసారి నేను చెప్పిన టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.